మీరు జంతర్ మంతర్ దగ్గర, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్కి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు గత కొన్ని నెలల కిందట నీట్ పేపర్ లీక్ కావడము, దానివల్ల మళ్ళీ పిల్లలు చదువుకొని మళ్ళీ రాయడము, ఇది ఒక పిల్లల యొక్క భవిష్యత్తు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మాట వరుసకు కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒక్క మాట కూడా విద్యార్థులతో మాట్లాడకపోవడం, దాని మీద తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడము, మరి దాన్ని నిరసిస్తూ చాలామంది యువకులు స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను స్టూడెంట్స్ మీద స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేయడము, కొట్టడము, రక్తాలు వచ్చేటట్టుగా కొట్టడము, చిత్రహింసలు పెట్టే రకంగా లాఠీచార్జ్ చేయడము, ఇది చాలా అమానుష్యం. నిజంగా ఘోరమైన ఇంత దారుణంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి వాళ్ళ ప్రభుత్వం విద్యార్థుల రక్తం వచ్చేటట్టుగా కొట్టడము, దీన్ని చూసిన తర్వాత ఇది చూసి రాహుల్ గాంధీ గారు నిన్న ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఎంపీలందరూ మరి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు నిన్న అందరూ కూడా ప్రధానమంత్రి మోడీ గారు ఇంటి ముందే ధర్నా చేయాలని నిన్న అక్కడికి ధర్నాకు వెళ్ళడం జరిగింది. మనం అందరం మీడియాలో చూస్తూనే ఉన్నాం. నిన్నంతా కూడా ధర్నా చేస్తున్న క్రమంలో సాయంత్రం 6-7 గంటల టైంలో రాహుల్ గాంధీ గారిని విద్యార్థుల మీద జరిగిన లాఠీచార్జ్ నిరసనగా ఈ దేశంలో స్టూడెంట్స్ జరుగుతున్న నష్టాన్ని లాఠీచార్జ్ని గమనించి నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందే, ప్రధానమంత్రి గారి ఇంటి ముందే రాహుల్ గాంధీ గారు కూర్చోవడం, ఎంపీలందరూ కూడా కూర్చోవడం, ప్రియాంక గాంధీ గారు, ఖార్గే గారు కూర్చోవడం మనందరం గమనించడం. సాయంత్రం వారిని లాఠీచార్జ్ అక్కడ కూడా వారిని అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి లాక్కోపోవడం ఇవన్నీ కూడా మనం చూసినాం. నిన్న రాహుల్ గాంధీ దానికి నిరసనగానే రాహుల్ గాంధీ గారి విద్యార్థులకు మద్దతుగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని మద్దతుగా నిన్న రాత్రి మేము నేషనల్ హైవే 65 బాంబే హైవే మీద దాదాపు 2 గంటల సేపు మేము కూడా హైవేని దిగ్బంధం చేయడం కూడా జరిగింది. మరి అదే క్రమంలో రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగింది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా, మహేష్ కుమార్ గారు కూడా ఈరోజు కార్యక్రమాలు అన్ని జిల్లాలో చేయాలన్నారు. అందరూ చేస్తున్నారు. ఒక దిక్కు సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక దిక్కు చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డిలో కూడా అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అందరికీ వీడియోలు వచ్చినాయి, మా అందరికి వచ్చినాయి. మన ప్రధానమంత్రి మోడీ గారు బేషరతుగా భారతదేశ యువకులకు స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమాలు కొనసాగితే చెప్పాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం జరిగింది. దానితో పాటు కన్సల్ట్ మినిస్టర్, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అని రాహుల్ గాంధీ గారు డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా నడుస్తున్నట్టుంది. మొత్తం మీద రాహుల్ గాంధీ ఏ పిలుపు అయితే ఇచ్చిరో వాళ్ళ పిలుపు మేరకు మళ్ళీ నేను కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్ చేయాలని రాత్రి 2 గంటలకే మేము రిలీజ్ చేయడం జరిగింది. స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీలు, ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ కూడా బంద్ చేయండి. ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు, స్టూడెంట్స్కి జరిగే నష్టము, ఇలాంటి నష్టాలు జరగవద్దు, దారుణాలు కూడా జరగవద్దు స్టూడెంట్స్ మీద అని రాహుల్ గాంధీ గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో, ప్రియాంక గాంధీ గారు ఏదో పోరాటం చేస్తారో, ఖార్గే గారు ఏదో పోరాటం చేస్తారో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి పిలుపు ప్రకారం ఈరోజు సంగారెడ్డిలో కూడా ఇప్పుడు ఇంకా కొద్ది క్షణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. విద్యా సంస్థలు అన్నీ బంద్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో స్టూడెంట్స్కి మద్దతుగా కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది.